హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యల డిమాండ్లపై చర్చలు సఫలం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల ఆశలు దీపావళికి శుభవార్త. పీఆర్సీ డీఏల కోసం పోరాటం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్లు సభ్యులుగా ఏర్పాటైనటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల నేతల చర్చలు చురుగ్గా అయితే కొనసాగుతున్నాయి. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో పీఆర్సీ ఏర్పాటు, పెండింగ్ డీఏల చెల్లింపులు ముందుగా ఉన్నాయి. గత ప్రభుత్వ బకాయిలు, రివర్స్ పీఆర్సీ బాధలు. ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ, గత ప్రభుత్వం తమకు దాదాపు 30,000 కోట్ల రూపాయల బకాయిలను పెట్టడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రివర్స్ పీఆర్సీ అమలు చేయడం, అదనపు హెచ్ఆర్ఏ 4% తగ్గించడము, అలాగే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను కూడా తగ్గించడం వంటివి ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో దసరా నాటికైనా డీఏలు మంజూరవుతాయని అందరూ ఆశించినప్పటికీ అది జరగలేదని గుర్తు చేశారు. ఇప్పుడు దీపావళి పండుగ నాటికైనా పెండింగ్ డీఏలు మంజూరు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కూడా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఆర్థిక ప్రయోజనాలే కీలకం. స్పష్టమైన రోడ్ మ్యాప్ కావాలి. ఉద్యోగులు కోలుకునే ప్రధాన సమస్య ఆర్థిక ప్రయోజనాలే అని, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉన్నది కూడా ఆర్థిక అంశాలేనని నేతలు స్పష్టం చేశారు. సో, దీంతో ఎంతవరకు, ఏ మేరకు ప్రస్తుత ప్రభుత్వం చేయగలుగుతుంది అనేది చూడాలని వారు పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా తమ తాము ప్రధానంగా కోరుకుంటున్నది ఇంత బకాయిలు ఇంత రావాలి. సో, దీన్ని ఈ రకంగా నెలకో నెలకోసారనో లేదా 3 నెలలకోసారనో ఒక రూట్ మ్యాప్ అనేది స్పష్టత రావాలని డిమాండ్ చేశారు. అలాగే పీఆర్సీ కమిషన్‌పై వినూత్న డిమాండు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై ఉద్యోగ సంఘాలు ఒక వినూత్న డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. తాము రిటైర్డ్ బ్యూరోక్రాట్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ నేతృత్వంలో వేతన సవరణ సంఘాన్ని కోరుకోవడం లేదని, అలాంటి ఆలోచనను తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. బదులుగా ఒక రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ లేదా సిట్టింగ్ హైకోర్టు జస్టిస్ నేతృత్వంలో వేతన సవరణ కమిషన్‌ను కోరుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఏ రకంగా వేతన సవరణ చేస్తుందో అదే రకంగా శాస్త్రీయమైన అధ్యయనంతో వేతన సవరణ నిర్ధారణ కావాలనేది తమ ప్రధాన డిమాండ్ అని నొక్కి చెప్పారు. 3 సభ్యుల కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గత అనుభవాలు పునరావృతం కాకూడదు. గత ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాలతో 4 సంవత్సరాల వరకు చర్చలు జరగకపోవడము వల్లే పెద్ద ఉద్యమం వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేశారు. అలాంటి ఉద్యమం మళ్ళీ తిరిగి రాకూడదని తాము గత 6, 7 నెలలుగా ఈ ప్రభుత్వానికి కూడా చెబుతున్నామని తెలిపారు. తమ విజ్ఞప్తుల మేరకు ఈరోజు చర్చలు జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని, తమ సమస్యలను రానున్న రోజుల్లో కూడా ఇలాగే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చల ద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించాలని, దీపావళికి శుభవార్త వస్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.